కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీ కోసం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పోరు కొనసాగుతోంది. కర్ణాటక పొలిటికల్ ఎపిసోడ్లోకి హైకమాండ్ రీ-ఎంట్రీ ఇచ్చింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు సీఎం సిద్ధరామయ్య. సీఎంతో భేటీ అనంతరం డీకే శివకుమార్ ఢిల్లీకి బయలుదేరారు. హైకమాండ్ ఆదేశాలు ఫాలో అవుతామని, అయితే తాను డిప్యూటీ సీఎం ఐక్యంగానే ఉన్నామంటున్నారు సిద్ధరామయ్య. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, గందరగోళానికి తెరదించేందుకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీ కోసం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పోరు కొనసాగుతుంది. కర్ణాటక పొలిటికల్ ఎపిసోడ్లోకి హైకమాండ్ రీ-ఎంట్రీ ఇచ్చింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు సీఎం సిద్ధరామయ్య. సీఎంతో భేటీ అనంతరం డీకే శివకుమార్ ఢిల్లీకి బయలుదేరారు. హైకమాండ్ ఆదేశాలు ఫాలో అవుతామని, అయితే తాను డిప్యూటీ సీఎం ఐక్యంగానే ఉన్నామంటున్నారు సిద్ధరామయ్య. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, గందరగోళానికి తెరదించేందుకే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అన్నారు. రైట్, ఇక సీఎం కుర్చీ కోసం పేచీ అయితే కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, సిరి, మీదికి రాజకీయాల్లో మేమంతా కలిసే ఉన్నాము, ఒకటిగానే ఉన్నామని మీదికి రాజకీయాల్లో చెప్తారు, కానీ లోపల అంతర్గత విభేదాలు ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ వద్ద కూడా ఒత్తిడి తెస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఆయన వర్గీయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ మీద ఒత్తిడి తెచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది కూడా హైకమాండ్ వద్ద ఒత్తిడి తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే అంతర్గత ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ అక్కడ ఉన్నారు కర్ణాటకలో. ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీకే శివకుమార్కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది కూడా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పట్టుబట్టారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి సిద్ధరామయ్యకే హైకమాండ్ మొగ్గు చూపింది, ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అయితే హైకమాండ్ దగ్గర అంతర్గతంగా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. అందులో భాగంగానే సిద్ధరామయ్యకు మొదటగా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ చెప్పినట్లు అందులో భాగంగానే మొదటి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి కుర్చీ పైన కొట్లాట అనేది మొదలైంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈరోజు భేటీ అయ్యారు, బ్రేక్ఫాస్ట్ మీట్ చేసుకున్నారు. బ్రేక్ఫాస్ట్లో మేమంతా కలిసే ఉన్నామని చెప్పారు, బయటకు వచ్చారు. మళ్ళీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్, మేమిద్దరం కలిసే ఉన్నాము, డిప్యూటీ సీఎంకు నాకు ఎలాంటి విభేదాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. అయితే ఇప్పటికే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళారు, హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వెళ్ళారు. అయితే ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్నటువంటి సోనియా గాంధీ రేపు ఢిల్లీకి రానున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రి కుర్చీ ఈ యొక్క కీచులాట ఏదైతే ఉందో దానికి తెరలేపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందులో భాగంగానే డీకే శివకుమార్ను ఢిల్లీ పిలిపించినట్టు తెలుస్తుంది. డీకే శివకుమార్కు ఒక స్పష్టత అయితే ఇచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి సిద్ధరామయ్య నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పాడు ఫస్ట్, తర్వాతనేమో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. అదేవిధంగా డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్యనే కంటిన్యూ అవుతా అంటున్నాడు కదా ముఖ్యమంత్రి, ఆయననే కంటిన్యూ అవుతాడు, ఆయన సారథ్యంలోనే పనిచేస్తామంటాడు. ఆ తర్వాతనేమో రాహుల్ గాంధీకి ఫోన్ చేస్తే డీకే శివకుమార్ స్పందించకపోవడం రాహుల్ గాంధీ. ఆ యొక్క నేపథ్యంలో అసలు విశ్వంలో గొప్ప మాట ఏంటి అంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడము. అది నాయకుడైనా సరే, అది నేనైనా సరే, అది ప్రెసిడెంట్ అయినా సరే, ఎవరైతే ఇచ్చిన మాట ఉంటుందో ఆ మాట నిలబెట్టుకోండి అనేది కూడా ట్వీట్ చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున ఈ ఒక ట్వీట్ సంచలనం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ను టార్గెట్ చేస్తూనే ట్వీట్ చేశారు. ఎందుకంటే తనకిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి అంటూ కూడా డైరెక్ట్గా అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఒక నేపథ్యంలో ఇక కాంగ్రెస్లో, కర్ణాటక కాంగ్రెస్లో అటు సిద్ధరామయ్య వర్గమని, ఇటు డీకే శివకుమార్ వర్గమని, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకు కూడా, అంటే మల్లికార్జున ఖర్గే
కర్ణాటక సంబంధించినటువంటి నేత ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇట్లా 3 వర్గాలుగా విడిపోవడము, ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి చేరు డీకే శివకుమార్కు అప్పగించవలసిందనేది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుబట్టడం, ఈ యొక్క నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఇద్దరు భేటీ అవ్వడం, మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు లేవనడం. అసలు మనస్పర్ధలు లేకపోతే భేటీ ఎందుకు అవుతారు, ఢిల్లీకి ఎందుకు పిలుస్తారు, ఇదంతా కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎందుకు జరుగుతాయి? అయితే అంతర్గతంగా ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. బయటనే మేము అంత సఖ్యతగానే ఉన్నామని చెప్పుకొచ్చినా కానీ ఖచ్చితంగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవి పైన మాత్రం డీకే శివకుమార్ ఆయన వర్గీయులు అయితే ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈసారి కాకపోతే మళ్ళీ ఇంకోసారి అవకాశం రాదు. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ టర్మ్ అయిపోయింది, ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటాము. ఖచ్చితంగా ఇప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో మరి జాతీయ నాయకత్వము డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తుందా, లేకపోతే సిద్ధరామయ్యను కంటిన్యూగా చేస్తుందా, లేకపోతే వీళ్ళిద్దరికి మధ్య మార్గాన ఇంకెవరినైనా కొత్త నేతను తీసుకొస్తుందా అనేది కూడా 1-2 రోజుల్లో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. శిరీసాగర్, ఇప్పుడు కర్ణాటక రాజకీయంలో కాంగ్రెస్ కి సంబంధించి ఇది ఒక గడ్డు కాలంగా మనం భావించవచ్చా? ఎందుకంటే అంతర్గతంగా పోరు సీఎం కుర్చీ కోసం అనేది కాంగ్రెస్ ఏ విధంగా తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలకు పెట్టిన పేరు. కాంగ్రెస్లో అలజడి లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీకి అర్థమే లేదనేది కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసము అటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ పట్టుబట్టడము, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య తానే కొనసాగుతా అని చెప్పడము కాంగ్రెస్లో అయితే 2 వర్గాలుగా చీలిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అధికారము కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం అని చెప్పుకోలేము. ఎందుకంటే అధికారంలో ఉంది, కర్ణాటక రాష్ట్రాన్ని పాలిస్తుంది కాంగ్రెసే. అయితే కాంగ్రెస్లో 2 వర్గాలు కావడము, ఈ అంతర్గత కుమ్ములాట మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క అంతర్గత కుమ్ములాటలను ఏ రకంగా స్వస్తి పెట్టాలి, ఈ యొక్క అంతర్గత కుమ్ములాటలకు ఏ రకంగా తెరదించాలి, ఏ రకంగా చెక్ పెట్టాలి, ఇద్దరిని మధ్యలో సయోధ్య కుదరాలంటే ఏ రకంగా ముందుకెళ్లాలనే పాచికలను మాత్రమే ఇప్పుడు జాతీయ నాయకత్వం ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగానే సిద్ధరామయ్యను తప్పిస్తుందా, లేకపోతే డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెడుతుందా, వీళ్ళిద్దరికీ సయోధ్య కూర్చే విధంగా ఏ రకంగా ముందుకెళ్తారో, విడవమంటే కప్ప కోపం పట్టుబంటే పాము కోపం అన్నట్టు వీళ్ళ కర్ణాటక పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ఈ ఇద్దరికి ఏ రకంగా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం ఏ రకంగా తీసుకుంటారో చూడాలి. అయితే మీరు అన్నట్టు గడ్డు కాలం అనేది ఎప్పుడు ఎదురవుతుందంటే, ఒకవేళ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి దించకపోతే డీకే శివకుమార్ అదే ముఖ్యమంత్రి పదవి మీద పట్టుపడితే, ఒకవేళ డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆయనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చీల్చి అటు బీజేపీలకు వెళ్ళి మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు గడ్డు కాలమే ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ యొక్క అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకపోతే ఇది చిలికి గాలివానగా మారే అవకాశం ఉంటుంది. ఒకసారి గాలివానగా మారితే సునామీ వచ్చే అవకాశం ఉంటుంది. సునామీ అంటే ఖచ్చితంగా డీకే శివకుమార్ వర్గీయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తీసుకెళ్తే మళ్ళీ అక్కడ బీజేపీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. డీకే శివకుమార్ ఆ నిర్ణయం తీసుకుంటే, అంటే చాలామంది ఇప్పటికే చెప్తా ఉన్నారు డీకే శివకుమార్ కాంగ్రెస్లో ఉంటాడు, కాంగ్రెస్ వీరవిధేయుడే, ఖచ్చితంగా డీకే శివకుమార్కు హైకమాండ్ సముచిత స్థానం ఇస్తుంది, ముఖ్యమంత్రిగా గౌరవించే అవకాశాలు ఉన్నాయనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క పీఠముడిని, ఈ యొక్క చిక్కుముడిని అటు సిద్ధరామయ్యను కంటిన్యూ చేస్తారా, లేకపోతే డీకే శివకుమార్కు ప్రమోషన్ ఇచ్చి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చునే పెడతారా? ఈ సస్పెన్షన్కు తెరపడాలంటే ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సిరి, రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. కేసు నమోదు సమయంలో 15 మంది నిందితులను చేర్చారు. అనంతరం మరో 9 మందిని చేర్చారు సిట్ అధికారులు. తాజాగా మరో 11 మందిని అదనంగా నిందితులుగా చేర్చి నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. తాజా జాబితాలో 7 మంది టీటీడీ ఉద్యోగులున్నారు.
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో విచారణ వేగవంతమైంది. కేసు నమోదు సమయంలో 15 మందిని నిందితులుగా చేర్చారు. అనంతరం మరో 9 మందిని చేర్చారు సిట్ అధికారులు. తాజాగా మరో 11 మందిని అదనంగా నిందితులుగా చేర్చి నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. తాజా జాబితాలో 7 మంది టీటీడీ ఉద్యోగులున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైతు శ్రీసాగర్ ఏదైతే లడ్డు కల్తీ నెయ్యి కేసులో పూర్తిగా సిబిఐ సిట్టు దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. విచారణ కూడా వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డిని విచారించిన తర్వాత ఏదైతే చిన్న అప్పనను మాజీ పిఏని కస్టడీలోకి తీసుకున్న తర్వాత టీటీడీ ఉద్యోగి గతంలో జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యంను తాజాగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీటీడీ ఉద్యోగుల ప్రమేయంపై గుర్తించారు. మొత్తం 7 మంది ఉద్యోగులు ప్రమేయం ఉన్నట్లుగా సిబిఐ సిట్ నిర్ధారణకు వచ్చింది. దీంట్లో నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే కల్తీ వ్యవహారం ఇప్పటిదాకా 10 మంది అరెస్ట్ అయిన సమాచారం ఉంటుంది. మరో 11 మంది ప్రమేయం ఉన్నట్లుగా సిబిఐ సిట్ నిర్ధారించుకున్న కారణంలో గతంలో ప్రొక్యూర్మెంట్ జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మరో మురళీకృష్ణ, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, మరో జూనియర్ అసిస్టెంట్లు అంశం పైన దృష్టి సారించి వీరందరూ కూడా పూర్తి స్థాయిలో గతంలో అయితే ప్రొక్యూర్మెంట్ వ్యవహారంలో పనిచేసిన క్రమంలో ఆ తర్వాత భారీ ఎత్తున కమిషన్ తీసుకొని కల్తీ నెయ్యి వ్యవహారాన్ని గుర్తుగా ఉంచడం కారణంగా వీరందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్న సమాచారం. ఇప్పుడు మీద వీరందరి మీద కేసు నమోదు చేసి ఉన్నారు. తాజాగా జీఎం ఎవరైతే సుబ్రహ్మణ్యం మాజీ పనిచేసిన సుబ్రహ్మణ్యం ఆ తర్వాత పూర్తి స్థాయిలో కమిషన్ కు వెండి కాయనికి వెండి పళ్ళ్యాన్ని తీసుకొని బొలేరు బాబా ఉత్తరాఖండ్ సంబంధించిన వారి దగ్గర నుంచి లంచాలు కమిషన్లు పెద్ద ఎత్తున పొంది లంచం తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో అతను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో మొత్తం 7 మంది టీడీ ఉద్యోగుల ప్రమేయం గుర్తించారు. సిబిఐ సిట్ వేగంగా పూర్తిగా ఈ టీడీ ఉద్యోగుల ప్రమేయం దృష్టి సారించింది. ఇంకా నెక్స్ట్ ఎవరు అరెస్ట్ చేయబోతున్న అంశమే ఉత్కంఠ రేపింది. సాగర్, రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్ నౌ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, చూద్దాం. వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు. ఎవరు కథానాయకుడు? ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది. వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి, అమరులున్నారు, త్యాగాలు కూడా ఉన్నాయి. మన కథలో కూడా కౌరవులు ఉన్నారు, సైంధవులు ఉన్నారు, శకుని మామలు కూడా ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, మారీచులు ఉన్నారు, రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు, స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది. స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్ వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిని మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది, చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్ గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నవంబర్ 29, 2009 ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం. సావు నోట్లో తలబెట్టిన ఒక సాహసం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన, ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు నవంబర్ 29, 2009. ఒక నినాదం, ఒక సమరనాదం జాతిని, యావత్ జాతిని ఏకం చేసింది. ఆ 11 రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ 11 రోజులు. అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూకంపం పుట్టినట్టు, పెను తుఫాన్ తీరాన్ని తాకినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరం సిగమూగింది ఆనాడు. ముక్కోటి గొంతులు ఒక్కటై, 4 దిక్కులు ఏకమై, ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా. పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి, ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడిదున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి,
నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. ఒక బక్కపల్చని యోధుడు ఉక్కు సంకల్పంతో ఒక మహా ఋషిలా తపస్సు చేస్తూ ఎవ్వరి మాట వినకుండా మరణ మంచుల్లోకి పోతుంటే అగ్నిగుండమై బగబగ మండింది తెలంగాణ ఆనాడు. మంటల్లో ఈ రోజే నవంబర్ 20 ఆనాడు 2009 నాడు మన తమ్ముడు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆనాడు తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని దహనమైన రోజు ఈ రోజు నవంబర్ 29. ఒక కానిస్టేబుల్ కిష్టయ్య ఆనాడు కామారెడ్డిలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కదులుతలేదు అని చెప్పి తన తుపాకీతో తన తలకు గురిపెట్టుకొని సెల్ టవర్ ఎక్కి కాల్చుకున్న సందర్భం ఈ దీక్ష సందర్భమే. ప్రాణాలను పనమొడ్డి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది, ఢిల్లీ దిగివచ్చింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు కానీ ఈ దీక్ష విఫలం కావాలి, తెలంగాణ రావద్దు, తెలంగాణ ఏర్పడితే మరి మన ఆధిపత్యం పోతుందని చెప్పి చాలా మంది కుట్రలు చేసినారు. जैसे हमारे भाई लोग कहते हैं मुद्दई लाख बुरा चाहे तो क्या होगा, वही होगा जो मंजूर खुदा होगा. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల సంకల్పం, నాయకుడి నాయకత్వం ఇవన్నీ వెరిసి ఆనాడు తెలంగాణ వచ్చింది. ఆ ప్రకటన అర్ధరాత్రి వచ్చింది. హస్తినలో చిదంబరం గారు ఆనాడు అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది, ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె. నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల. ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ స్వప్నం కాదు సత్యం అని తెలిసిన సందర్భం డిసెంబర్ 9, 2009. జాతిపిత మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహాన్ని మనం చూడలేదు, కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది. కానీ ఒక్క రోజులో రాలేదు ఈ సునామీ, అకస్మాత్తుగా బద్దలు కాలేదు అగ్నిపర్వతం. కేసీఆర్ గారు ఎప్పుడెత్తుకున్నారు తెలంగాణ జెండా, ఏ సందర్భంలో బిగించినారు పిడికిలి గుర్తు తెచ్చుకోండి. చుట్టూ చిమ్మ చీకట్లు, ఆవిరైపోయిన ఆశలు, ఎటు చూసినా నిరాశ నిస్పృహలు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక భయం, ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం, తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిన క్రూర నిర్బంధ కాలం. నమ్మేవాళ్ళు లేరు, వెంట నడిచి వచ్చేవాళ్ళు లేరు. కానీ అయినా మొక్కవోని ధైర్యంతో 2001 27 ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే దండి గుండెతో, మొండి ధైర్యంతో జెండా ఎగిరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు, జగమొండి నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడెప్పుడో మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ గర్జించిండంట, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని, నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండంట. అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా 4 కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కలలు కంటున్నా, ఈ కలను సాకారం చేయడానికి మీరు ముందుకు రండి అని ఆనాడు పిలుపునిచ్చిండు. మన కోసం కలగని ఆ కలను, తన కోసం కలగని ఆ కలను నిజం చేసుకుంటే విజేత అంటారు. కానీ నీ మట్టి కోసం, నీ జాతి కోసం, నీ దేశం కోసం, కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కలను సాకారం చేస్తే ఏమంటారు? అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు, ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, ఒక నెల్సన్ మండేలా అంటారు. ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా. వెల్కమ్ బ్యాక్. ఏపీలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయంటారు మాజీ సీఎం వైఎస్ జగన్. పోర్టుల నిర్మాణంతో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయంటారు. ఆయన పాలనలో ఉద్యోగ కల్పన కోసం 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. పోర్టుల నిర్మాణం రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చుతుందని జగన్ భావించారు.
అందుకే శరవేగంగా రాష్ట్రంలో పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని జగన్ భావించారు. పోర్టుల నిర్మాణం ఏపీలో జరిగిన తీరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాత్రి 7 గంటలకు డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తోంది. జగన్ జనం కోసం ఆయులో కలగదు. ఇలాంటి కలగ అది ప్రతి మధ్యతరగతి కుటుంబం కష్టం తీర్చాలి. సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేయాలని. సముద్రం అంటే కంటికి కనిపించేంత దూరంలో నీళ్ళే. అపార సంపదను దాచుకుంటున్న ఈ ఆలోచన బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకునేలా జగన్ను ముందుకు నడిపించి 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుం బిగించేలా జగన్ జనం కోసం ఆయులో కలగదు. ఇలాంటి కలగ అది ప్రతి మధ్యతరగతి కుటుంబం కష్టం తీర్చాలి. సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేయాలని. సముద్రం అంటే కంటికి కనిపించేంత దూరంలో నీళ్ళే. అపార సంపదను దాచుకుంటున్న ఈ ఆలోచన బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకునేలా జగన్ను ముందుకు నడిపించి 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుం బిగించేలా జగన్. రైట్, బ్రేకింగ్ న్యూస్. శ్రీలంకలో దిత్వా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 123 మంది మృతి చెందగా 130 మంది ఆచూకీ గల్లంతైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీని కారణంగా ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేశారు వాతావరణాధికారులు. శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 123 మంది మృతి చెందగా 130 మంది ఆచూకీ గల్లంతైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీని కారణంగా ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రైట్, ఇక దిత్వా తుఫానుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ. ఏదైతే దిత్వా తుఫాను యొక్క వరద బీభత్సం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఐఎండీ శాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మనకున్న సమాచారం, ముఖ్యంగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇది కారికైల్ కి 220 కిలోమీటర్ల దూరంలో, అలాగే పుదుచ్చేరికి 350 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలోనైతే ఇది కేంద్రీకృతం అయినట్టుగా ఇప్పటికే ఐఎండీ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇది రేపు తెల్లవారుజాముకి ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు తమిళనాడు, అలాగే పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు అయితే చేరువుగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా ఇప్పటికే ఐఎండీ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇటు తెలంగాణ వరకు అయితే మట్టుగా ఇటు మహబూబాబాద్ అలాగే నారికల్ ఇటువంటి ఏరియాల్లో కూడా బాగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఇటు ఆంధ్ర వరకు చూసుకున్నట్లయితే బాపట్ల, అలాగే పల్నాడు, కర్నూలు జిల్లాలకి, అనంతపురం, సత్యసాయి జిల్లాలకి అయితే
ఒక తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడే ఈ యొక్క ఐఎండీ అధికారులు తెలియజేసిన దాని ప్రకారం ముఖ్యంగా రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లోని ఉన్న ఏదైతే చిత్తూరు అలాగే కడప ఇటువంటి ఏరియాలు కూడా బాగా ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని ఐఎండీ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ముఖ్యంగా తమిళనాడు వరకు చూసుకుంటే భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ స్కూల్స్ కాలేజీలు కూడా ఇప్పటికే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంతంలో కొంత మేరకు ఇవాళ నుండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నది. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో కూడా కొంత మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఐఎండీ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే రేపటి నుండి చూసుకుంటే ఇటు తెలంగాణ ప్రాంతం వరకు చూసుకుంటే మహబూబాబాద్ అలాగే నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో కూడా ఒక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇటు నెల్లూరు కోస్టల్ ఏరియా ఏరియాలో ఉన్న నెల్లూరు జిల్లాలోనైతే భారీ వర్షాలు పడతాయని చెప్పి ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేసింది. దీని మేరకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల యొక్క సూచనల మేరకు మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న నేపథ్యంలో అటువైపు అధికారులందరూ ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ అవి ఏర్పాటు చేసి ప్రజల్ని అలాగే రైతుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.